హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో వర్క్లు ఉన్నప్పుడు కర్రీ చేసుకోవాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది కదా. మీరు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా చేశారా? ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పెరుగు చారు చేసేస్తున్నాను అనమాట. కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ముందుగా పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. అల్లం వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు ఉప్పు వేసేసి కలిపేసుకుని బాగా వేగిపోయిన తర్వాత నేను ఇంకా పెరుగు వేసేసుకుంటాను అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఇన్స్టెంట్గా అయిపోతుంది ఈజీగా. ఒక 10 నిమిషాల్లో కూడా అయిపోయే రెసిపీ అనమాట. మరి కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆమ్లెట్ ఉంటే అన్నం మొత్తం తినేస్తాను నేను. అలాంటిది ఇప్పుడు కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్ చేసేస్తున్నాను. ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ నాకు చాలా ఇష్టం అనమాట. కర్రీ లేకపోయినా ఆమ్లెట్తో తినేస్తాను నేను, అంత ఇష్టము. మీకు కూడా ఇష్టమే కదా. సో నా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.